విజ్ఞానవంతంగా మ్యాథ్స్ తెలపాలి అని చెప్పడం వల్ల ఆ సారు ఆహ్వానం మేరకు హెడ్ మాస్టర్ గారి పిలుపు మేరకు మేమే సొంత ఖర్చుతో, నేను రిటైర్ హెడ్ మాస్టర్ నేను కూడా అయినా మీకోసం ఇంత దూరం హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎందుకు అంటే మా యొక్క విజ్ఞానము, మా యొక్క తెలివి ఇందులో పెట్టుకుంటే ఏమవుతుంది? ఏమి రాదు. బయటికైతే మీ అందరికీ చెప్పడం వల్ల సమాజానికి ఉపయోగపడుతుంది, విద్యార్థులకు ఉపయోగపడుతుంది అని నేను చెప్పి సార్ని మళ్ళీ చంద్రయ్య సార్ని ఇంకో రిక్వెస్ట్ చేసిన. ఇప్పుడు మనకు ఓసిఎస్ ఎన్ని అని చెప్పిండు సారు? ఎన్ని మనకు చెప్పింది ఇప్పుడు ఎన్ని? 4. మరి అన్నీ 20 రావాలి సార్, 20 వస్తే మా పిల్లలందరికీ బాగుంటుంది అంటే అప్పుడు ఏం చెప్పాడు సార్ అంటే, మరి అన్నీ నేను చెప్పాలంటే నాకు 5 రోజులు టైం పడుతుంది. ఇట్లనే పొద్దున్నుంచి సాయంత్రం దాకా చెప్పినా ఓడవదు. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమని వారికి ఒక చిన్న బుక్ ఇద్దాం అని చెప్తే ఆ సారు ఇంతకుముందు చెప్పిండు, ఒకటే రోజు 1,00,000 కాపీలు అమ్ముడు పోయినాయి, పిల్లలు కొనుక్కురు. అది 50 రూపాయలు ఉంటుంది. కానీ మా పిల్లలు ఇవ్వలేరు సార్. అది ప్రసాద్ సార్ చెప్పి హెడ్ మాస్టర్ సార్కి కూడా చెప్పా, ఇవి సిలబస్ అనమాట. ఈ 20 ఐటెంలను పిల్లలకు గ్రామీణ పేదవాళ్ళు పైసలు ఎక్కువ ఇవ్వలేరు అంటే 50 రూపాయలది కూడా 30 రూపాయలకి ఇవ్వడానికి అంగీకరించాడు. 10th క్లాస్ మీరు వాళ్ళకి డబ్బులు తీసుకుంటే కానీ నేను ఫలానా స్కూల్ నుంచి చేస్తున్నానని మీరు చెప్తే నేను నోట్ చేసుకొని మీకు 8 to 8:30 ఈవినింగ్ 8 to 8:30 ఉంటుంది. ఎవరైనా అక్కడ రావాల్సిన వాళ్ళు ఆ టైంకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. సార్ నేను రావచ్చా? ఏం లేదు, డైరెక్ట్గా కాల్ చేసేసి సార్ నేను ఫలానా స్కూలు 10th క్లాస్ అని చెప్తే ఓన్లీ 10th వాళ్ళకే, మిగిలిన వాళ్ళకి కాదు. ఈ మీద నా అడ్రస్ ఉంటుంది. అవి కావాల్సిన వాళ్ళు ఓన్లీ 10th వాళ్ళకి ఆ 20 లెసన్స్ని పూర్తి చేస్తాను. పెట్టొద్దు. ఇంట్లో కాడ కూడా నాకు పైసా కావాలి అని ఏడవద్దు. అవసరం అనుకుంటే ఇంటికి పోగానే మగపిల్లగాళ్ళు అంట్లన్నీ దోమేయాలి. అమ్మ అప్పుడు అంటది, వెరీ గుడ్ నా కొడుకు, నేను నీకు పని చేసిన కదమ్మా, దీని కూలి ఎంత? 30 రూపాయలు అని. పొద్దున్నే లేవాలి మగపిల్లగాళ్ళు, అంతా ఊడవాలి, ఇల్లంతా ఊడవాలి. అబ్బా నా కొడుకు ఎంత మంచోడురా అంటది. మంచోడు కాదమ్మా, ఈ బుక్ కొనుక్కున్నా దాని కూలి ఎంత? 30 రూపాయలు. అట్లా మీరు పని చేయాలి. ఉత్తగానే ఆడుకొని తీసుకొచ్చుకోవద్దు, అడగొద్దు. వాళ్ళు కష్టపడుతురు, మీరు కూడా ఏం చేయాలి? మరి కష్టపడితేనే ఏదైనా వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి. ఎలా ఉంది మ్యాథ్స్? సార్ చెప్పింది బాగుందా? నేర్చుకుంటారా? పేరు నిలబెడతారా? మునిపంపులది, మీ పేరు కాదు. ఎవరిది పేరు నిలబెడతారా? మ్యాథ్స్లో దమ్మున్న సార్ ఎల్లాకన్నాడు, రండి మాతోని పోటీకి అని అన్నాడు కదా. మీరు కూడా నా యాదాద్రి జిల్లాలో ఏ స్కూల్కి పోయినా మునిపంపుల మ్యాథమెటిక్స్ పిల్లలందరూ బాగా చదువుకున్నారు, బాగా చేయగలగరు అనే పేరు తేవాలంటే మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్. ఏం చేయాలి? ఉపాధ్యాయులు చెప్పింది వినాలి, ప్రాక్టీసు చేయాలి. దానికి సారు ఆడుతూ పాడుతూ జోక్స్ వేసుకుంటూ చెప్పాడు కదా, అట్లా మనం కూడా చెప్పగలగాలి, నేర్చుకోగలగాలి. దానికి మీకు చిన్న 1-2 చరణ పాట చెప్తే అందరు కూడా పాడాలి. పాడతారా? కంటికి కాటుక పెట్టి తల నిండా పువ్వులు పెట్టి, కంటికి కాటుక పెట్టి తల నిండా పువ్వులు పెట్టి పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా, నాకు ముద్దులిచ్చి పెంచావే అమ్మా. కంటికి కాటుక పెట్టి నిండా పెట్టి, కంటికి పువ్వులు పెట్టి ముద్దుగా పెంచా అమ్మా, నాకు ముద్దులిచ్చి పెంచావే అమ్మా మాయమ్మ. కంటికి కాటుక పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా, నాకు ముద్దులిచ్చి పెంచావే అమ్మా.
వాళ్ళు నేర్పించి డిగ్రీ వరకు చదివించి వాళ్ళు నేర్పించి వాళ్ళు నేర్పించి డిగ్రీ వరకు చదివించి లాలించి పెంచావే అమ్మా నన్ను లాలించి పెంచావే అమ్మా మాయమ్మ కంటికి కంటికి కాటుక పెట్టి లాలించి పెంచావే లాలించి పెంచావే అమ్మా నన్ను లాలించి పెంచావే మా అట్టు చీర నాకు కట్టి కాళ్ళకు కడియాలు పెట్టి పట్టు చీర నాకు కట్టి రేపు అయినాక మీకు జరిగేది అదే పట్టు చీర నాకు కట్టి కాళ్ళకు కడియాలు పెట్టి పట్టు చీర నాకు కట్టి పెట్టి ఇల్లాలిగా పంపావే అమ్మా నన్ను ఇల్లాలిగా పంపావే అమ్మా మాయమ్మ కంటికి కాటుక పెట్టి కంటికి కాటుక పెట్టి పువ్వులు పెట్టి ఇల్లాలిగా పంపావే ఇక్కడ ఇల్లాలిగా పంపావే అమ్మా నన్ను ఇల్లాలిగా పంపావే అమ్మా మాయమ్మ అట్లా పాటలు పాడాలి, ఆటలు ఆడాలి, మాటలు ఆడాలి, మనం అన్నీ కూడా నేర్చుకోవాలి. తెలుగు అందరికి వచ్చా? మనకు బస్సులో ఎదురుగా ఒకటి రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది ఎప్పుడన్నా చూసిరా? బస్సు మన అందరిది ఉంది ఉంది. ఇంకా ఏముంది? ఇంకేముంది? అది కూడా ఉంది. మన తెలుగులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అదే పదం పొగ తాగరాదు అంటే తాగాలనా వద్దా? పొగ తాగరాదు. నేను ఏమన్నారా? పొగ తాగరాదు. తాగాలనన్నా వద్దనన్నా? పొగ తాగరాదు. నేను తప్పు మాట్లాడినానరా నేనేమన్నా? అవే అక్షరాలు అంటే తెలుగులో అలాంటి భాష చాలా సందర్భాలలో ఉంటుండే అన్నమాట. కాబట్టి తెలుగు కూడా నేను పొద్దున్నే ఉదయం చెప్పాను ఏమని, టంగ్ అంటే టీచర్స్ టంగ్, మాతృ టంగ్ కాదు. ఇక మాతృ టంగ్ టంగ్ అంటే అమ్మ భాష మాట్లాడుద్ది. ఇక అమ్మ భాష మాట్లాడితే ఇంటికాడ నీ మొహం మండ, నీ బిందె మండ అని అమ్మమ్మ తిడుతుంటారుగా. ఆ భాషే మనం పడుకున్నప్పుడు వాళ్ళు కొట్టుకుంటారు. నాయన అమ్మ ఇద్దరు ఎప్పుడన్నా కొట్టుకోర్రా? ఆ పంచాయతీ పెట్టినప్పుడు ఈమె గాజులు పలుగుతాయి, ఆమె ఏడుస్తుంటుంది, సంచి చదువుకుంటుంది, అమ్మగారి ఇంటికి పోతూ ఉంటుంది. ఆ భాష మనకొద్దు. ఎవరి భాష కావాలి? టీచర్స్ టంగ్. మీరు ఎక్కడ మాట్లాడినా మునిపంపుల టంగ్ అనాలి. ఏమనాలి అంటే రారే రారు అంటే అది కరెక్టా తప్ప? ఏమనాలి? ఏమనాలి? అరే గణేష్ బాబు రండి. అహో వీళ్ళు చాలా మంచి ఉపాధ్యాయులు, బాగా చెప్పారే, వీడు గౌరవంగా మాట్లాడుతున్నాడండి. వేరి ముత్తిగా రారు అన్నావు అనుకో, ఏమంటారు అప్పుడు? ఆ టంగు పోయింది. ముత్తయ్య గారు రాండి అనాలి. అప్పుడు బర్లకాడు నోడు ఓరి ముత్తుకోరా అంటాడు. నువ్వు కూడా ముత్తుకోరా అంటే నీకానికి తేడా అయింది. నీకు టీచర్ల టంగ్ ఏడొచ్చింది? వచ్చిందా? మరి చదువుకోవడం ఎందుకురా? కాబట్టి చదువు అనేది మోరల్ వాల్యూస్, విలువలను పెంచుతుంది. నేను 2వ తరగతి పిల్లలకు నేర్పిన సార్, ఏం నేర్పలే మోరల్ వాల్యూస్. ఎలా నేర్పిన అంటే చుట్టుపక్కల ఆ ఊరికి వచ్చిన చుట్టాలందరూ నా బడికి వచ్చారు. ఏం చేసినంటే ఒక్కటే మాట చెప్పిన,
ఎవరు వచ్చినా మీ ఇంటికి నమస్కారం అండి అనమన్నా, గంతే. ఎవరు వచ్చినా ఏమనమన్నా అను. ఇప్పుడు రేపు దీపావళి వస్తుంది, దీపావళికి మీ అక్క బావ వస్తారు, మీరేమంటారు? ఎరికేనా ఎప్పుడు వచ్చినావు అక్క, ఎప్పుడు వచ్చినావు బావ అంటారు కదా. అది మీ టంగు కాదు, ఏమనాలి? నమస్కారం అండి బావగారు, నమస్కారం అండి అక్కగారు అనే చెప్పాలి. అప్పుడు తెల్లారి మీ హెడ్ మాస్టర్ గారికి వచ్చి, సార్ మా మరదలు ఇప్పుడు ఇదివరకు ఏమో ఎప్పుడు వచ్చినావు బావ, ఎప్పుడు వచ్చినావు అక్క అనేది ఇప్పుడు నమస్కారం బావగారు అంటుంది. అక్కడ ఎవరి విలువ పెరిగింది? నీ మొహం, మీ విలువ పెరిగిందిరా బాబు. మీ విలువతో పాటు హెడ్ మాస్టర్ గారి ఇప్పటి నుంచి ఎవరైనా ఏంద్ర అబ్బే అదిరా సాలే అని అన్నారు అనుకో, క్లాసులో కానీ బయట కానీ, బడికొచ్చిన పిల్లలు మీరు అమ్మాయిలు కూడా అంటారు, ఊకదానా లంజదానా అని అంటారు. ఈ భాష మీది కాదు, ఊర్లో మాట్లాడుకునేది మీరు మాట్లాడుతురు కాబట్టి అవన్నీ బంద్ చేయండి. ఇప్పుడు గౌరవంగా నడుచుకుంటారు, మాట్లాడతారా? రేపు వచ్చినాడు మీ ఊర్లో నేను ఇక బళ్ళోకి ఇన్స్పెక్షన్ చేయ, ఊర్లోకి వచ్చి 10th క్లాస్ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడన్నా పిలిచిర్రా అమ్మా, ఏమని పిలిచిర్రు అని అడుగుతా. ఏమండి బుచ్చమ్మ గారు అని అన్నారు అనుకో, వెరీ గుడ్, మా పిల్లలు వెరీ గుడ్. ఓ బుచ్చక్కో అన్నారు అనుకో, అప్పుడు బెస్ట్. కాబట్టి ఉపాధ్యాయుల పేరు, ఈ పాఠశాల పేరు అన్నీ నిలబెట్టాలంటే మీరు మంచి మాటలు నేర్చుకోవాలి. మళ్ళీ వచ్చినాడు మీ అందరికీ ఇంకా ఉదయం నుండి సాయంత్రం దాకా అసలు చెప్పడానికి కోకొల్లలుగా ఉన్నాయి, అవన్నీ తర్వాత చెప్తాం. ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి మీకు ఒక మంచి సంతోషమైనటువంటి వాతావరణంలో ఉంచడానికి ప్రయత్నం చేసిన మన కరీం సార్ గారికి, మరియు మన పాఠశాల డెవలప్మెంట్ కోసం ఈరోజు మొత్తం కూడా మన పాఠశాలలోనే ఉంటూ మన పాఠశాల అవసరాలను మన యూట్యూబ్ ద్వారా మన పాఠశాల యొక్క మాటల్ని, మన పాఠశాల యొక్క అవసరాలని తెలియడానికి మరి ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ యూట్యూబ్లో బంధించడానికి ప్రయత్నం చేస్తూనే మీకోసం స్నాక్స్లో భాగస్వామి అయ్యి ఈరోజు 1000 రూపాయలు ఇమ్మీడియట్లీ ప్రకటించి ఇమ్మీడియట్లీ మనకి ఇచ్చినటువంటి రమేష్ సార్ గారికి మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు రమేష్ సార్ను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మన 26 జనవరి గేమ్స్కు మనకు ప్రైజెస్ కోసం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది, మరియు మిగతా ఇతర కార్యక్రమాల్లో తాను భాగస్వామి అవుతూ ఎప్పటికప్పుడు పాఠశాలను డెవలప్ చేయడానికి మరియు జిల్లాలో ఏ కొత్త అంశం తెలిసినప్పటికీ మన పాఠశాలకు తెలియజేస్తూ పాఠశాల డెవలప్మెంట్లో తాను భాగస్వామి అవుతున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి హైదరాబాద్ నుంచి మన కోసం అంటూ ఇంత శ్రమ ఇంత టైంను కేటాయించినటువంటి చంద్రయ్య సార్ గారికి, కరీం సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా యొక్క పాఠశాల తరపున మేము ఏమి ఇచ్చుకోలేని సిచ్యువేషన్లో గవర్నమెంట్ పాఠశాల ఉన్నప్పటికీ మా యొక్క చిరు సన్మానాన్ని మీరు స్వీకరించాల్సిందిగా కోరుతూ, అందరు విద్యార్థులకు మరి నేను ఇక్కడే చదువుకున్నా, మాది మునిపంపులే. పువ్వుల్లో పువ్వులై తారల్లో తారలై చక్కని బాలలు మా మంచి బాలలు, విరియాలి పువ్వుల్లాగా మెరవాలి చుక్కల్లాగా బంగారు బాలలు భారత భావి పౌరులు. మరి ఆటలు ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలసట అస్సలు లేకుండా హాయిగా మనము బతకాలి. ఆటలు ఎక్కువ ఆడాలి, చక్కగా చదువును చదవాలి, ఒక్కరు జట్టుగా ఆడాలి, ఇంట బయట ఆడాలి, ఆటల నియమాలను అనుసరించి మనమందరము ఆడాలి, గెలుపు ఓటములు ఆటలలో సమంగా తీసుకోవాలి. మొత్తం మీద అయితే మన గ్రామానికి ఆటలలో మంచి పేరుంది, అలాగే చదువు ఉద్యోగాలు ఇలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ మన గ్రామ యొక్క ఉన్న ఔన్నత్యాన్ని
అలాగే మన మంచి ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు కానీ మిగతా స్టాఫ్ కానీ మరి మా పాఠశాలకు వాళ్ళు సేవలు చేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు కూడా వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాలి. మీకు ఇంకా ఏ అవసరాలున్నా ఏదున్నా మీరు మీ సార్లను అడగండి. తర్వాత మీ అమ్మ నాన్నలు మామూలుగా ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే మీరు పాఠశాలకు రెగ్యులర్గా రావట్లేదని, కొంత అటెండెన్స్ తక్కువ ఉన్నదని. కాబట్టి మీ వంతుగా మీరు రోజు బడికి రండి. మనం ఇప్పుడు చప్పుడే కూర్చుంటే కాళ్ళు కూడా తిమ్మిరెక్కుతాయి, మీకు తెలుసు. మనం ఎంత కష్టపడతామో అప్పుడు మాత్రమే మనం ఇంకా బలం పెరుగుతుంది. అలాగే కదలకుండా ఉంటే మన మెదడు కూడా మొద్దుబారిపోతుంది. మన కాళ్ళు ఎట్లయితే కదలకుండా ఉంటే మొద్దుబారిపోతాయో, ఇప్పుడు నా ఈ చెయ్యి నేను గట్టిగా గుర్తే ఇది ఇంత పవర్ఫుల్ వస్తుంది, ఇది రాదు. దీంతో కొడితే సరిగా పోదు. ఎందుకు పోతా అంటే దీనికి ఎక్కువ పని చెప్పిన. ఈ చెయ్యి నాకు అనుకోకుండా ఇరిగింది అనుకో, దీనికి ఊకే పని చెప్తే ఇది బాగా చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మనం ఖాళీగా కూర్చుంటే గొప్ప వాళ్ళం అవుతాను కాదు. ఎంత కష్టపడతారో, ఎంత ఆట ఆడతారో, ఎంత చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తారో. ఇప్పుడు చంద్రయ్య సార్ కానీ ఇప్పుడు కరీం సార్ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగి మరి ప్రపంచ స్థాయిలో కూడా ఒక పేరు పొందేలాగా ఎదిగిన వ్యక్తులు ఉన్నారు. మన ఊర్లో కూడా మంచి మంచి ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఆటలలో, పాటల్లో, రాజకీయంలో అన్నిట్లలో ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా అన్ని రంగాల్లో ఏదో ఒక రంగంలో గొప్ప వ్యక్తులు ఎదగాలని, మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం గల పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరే సమయం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇదే గ్రౌండ్లో చదువుకొని అన్నీ మరి ఆడి పాడి అన్నీ చేసి మరి అంతో ఇంతో మన ఊరి పేరును నిలబెట్టడానికి, తర్వాత ఒక రమేష్ సార్ అంటే మునిపంపుల అంటే ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి అని అట్లా పేరు తెచ్చుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు కూడా ఆ స్థాయిలో ఎదగాలి. మంచి 10th క్లాస్లో కానీ మన మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో కూడా మన మునిపంపుల పేరు చెప్తే ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి ఎదిగిండు. తర్వాత 10th క్లాస్లో కానీ అన్ని స్కూల్లో కూడా మంచి ర్యాంక్ తోటి మంచి చదువుకొని గొప్ప వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి హెడ్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ వాళ్ళు. థ్యాంక్ యూ. సమయం లేదు.